ఇంకొకటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సార్, దుమ్ము లేపిన చిరాగ్ పాస్వాన్ కరెక్ట్. బీహార్కి పవన్ కళ్యాణ్ ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి మొత్తం పోటీ చేసినవన్నీ గెలిచాడు. పవన్ కళ్యాణ్తో ఇంకో కంపారిజన్ ఉంది. 22/22కి 22 కొట్టేశాడు ఆయన 21కి 21 కొట్టారు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ది మోదీ గారు మా నాన్నగారు లాగా ఆయన నేను చాలా అభిమానిస్తాను అని ఐ అడ్మైర్ హిమ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అట్లనే స్టేట్మెంట్ ఇస్తుంటారు మోదీ గారి గురించి. నేను అదే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ రైజింగ్ స్టార్స్. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వేకెన్సీ లేదనుకోండి ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడు ఉన్నదాకా, కానీ అట్ ద రైజింగ్ ఫిరమెంట్ ఆయన. అదే టైంలో చిరాగ్ పాస్వాన్ ఐఎమ్ స్ట్రాంగ్లీ అర్జింగ్ ఇప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్తోని బహుశా నెక్స్ట్ ఎలక్షన్ హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఆయన బీహార్లో కూర్చొని చెప్పించుకోండి, ప్రాబ్లం లేదు. క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ అప్పుడప్పుడు ఢిల్లీకి రావచ్చు, కానీ యూ హ్యాండిల్ బీహార్. మోదీ గారు రిప్రజెంట్, ఎందుకంటే బీజేపీకి ఒక లీడర్ లేరు అక్కడ. సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లీడర్ లేరు అక్కడ. ఈవెన్ సుశీల్ కుమార్ మోదీ వాజ్ నాట్ డిప్యూటీ చీఫ్, సీఎంగా ఉన్నారు ఆయన అంతే. సో ఒక స్టార్, అఫ్కోర్స్ ఈజ్ బాలీవుడ్ కనెక్షన్ కూడా ఉంది ఆయనకి, చిరాగ్ పాస్వాన్కి. లుక్స్ వైజ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. యంగ్ క్యాండిడేట్స్ కూడా అపీల్ చేస్తారు. అది ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ సార్ ఇక్కడ, అంటే సిమిలారిటీ కూడా 2020లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఎల్జేపీ ఒక్క సీటు గెలుచుకుంది అంతే. ఈసారి అప్పుడు ఎన్ని 137 దే హావ్ కంటెస్టెడ్ లైక్ పవన్ కళ్యాణ్ డిడ్ ఎర్లియర్. అది వీళ్ళు చేసిన ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఉండే, కానీ ఆయన కోపం ఉండే. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే బాగుంటుండే. నేను ఇప్పుడు ఆయన మెజారిటీ చూస్తున్నాను వాసుదేవన్ గారు. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సిద్గౌలీలో 25,000 మార్జిన్, 17,000 మార్జిన్, 8,000 మార్జిన్, 9,000, 8,000, 23,000, 14,000, 14,000, 4,000, 10,000. ఒక్క సీటో 2 సీట్లోనే 19,000 అంతే ఉంది, కానీ మిగతా అన్ని దే హవ్ గాన్ బియాండ్. ఒక సీటు 1,400, 2 సీట్లోనే కొంచెం నారో మెజారిటీ ఉంది, మిగతా అన్ని సీట్లో దే హ్యావ్ ఎ క్లియర్ డిస్టింక్ట్ మెజారిటీ. మ్యాక్సిమం తగ్గితే కూడా దే మైట్ కమ్ డౌన్ ఎ బిట్ బై 2 seats. కానీ ఈ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఐ థింక్ హీఈస్ రియల్లీ ద బిగ్ విన్నర్ ఈ ఎలక్షన్లో. 100% స్ట్రైక్ రేట్ అనొచ్చు. స్ట్రైక్ రేట్ ఇప్పుడు 21 చూపిస్తుంది, 22 చూపించట్లేదు. సో స్టిల్ ఇప్పుడు ఆల్రెడీ 5th రౌండ్లో ఉన్నప్పుడే 1,400 votes అని లీడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ థింక్ ఆయనకి సెంట్రల్ క్యాబినెట్లో ఉన్న దాని నుంచి కూడా రాజీనామా చేసి బీహార్లో వచ్చి కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే దాట్ ఈస్ వేర్ హీ ఈస్ నీడెడ్ మోస్ట్. నితీష్ కుమార్ గారి హెల్ప్ చూస్తే డెఫినెట్గా ఒక మోడర్న్ ఇమేజ్ తీసుకురావాలంటే బీహార్కి చిరాగ్ పాస్వాన్ ఈజ్ ఐడియల్ క్యాండిడేట్. సో బీజేపీ ఫ్రంట్ ఫేస్గా ఈయనే ఉంటారు. ఆలోచించండి, ఫ్రంట్ ఫేస్ ఒకటే కాదు, అదే ఉండొచ్చు డెఫినెట్గా. కానీ దానికన్నా ఎందుకంటే మనం షిండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తాం. ఓకే, షిండేని తీసుకొచ్చి షిండేని పెడుతున్నాం అక్కడ మనం, అది ఈసారి. దాని తర్వాత ఫడ్నవీస్ వచ్చారు మళ్ళీ, కానీ అక్కడ స్ట్రాంగ్ ఫడ్నవీస్ క్యాండిడేట్ ఉన్నారని చెప్పి బీజేపీ లేరు, ఎవరు లేరు కదా బీహార్లో. ఎందుకు సార్ ఎప్పుడు ఇప్పటివరకు నితీష్ మీద బ్యాంక్ అయింది. సరే, నితీష్ గారు ఇంకా ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి ఆయనకి, ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఈసారి. ఏమో ఆఫర్ చేస్తే చేస్తారేమో ఆయనకి సీఎం పొజిషన్, లేదా ఆయన వద్దు అనుకుంటే పక్కన వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఈయనేమన్నా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా చిరాగ్ పాస్వాన్? ఇప్పుడు కాదు, నాట్ నౌ. ఇట్స్ టూ ఎర్లీ టు డూ. ఎందుకంటే 79 స్థానాలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్ జేడీయూకి ఉన్న అలయన్స్కి. అంటే వాళ్ళ సెగ్మెంట్ వాళ్ళకు ఉంది. డెప్యూటీ టు దెన్ నితీష్ అండి జేడీయూలో ఆల్రెడీ బీజేపీ వైపు నుంచి ఒకరు ఉన్నారు, బీజేపీ నుంచి ఉంటారు, ఎల్జీపీ నుంచి ఒకరిని తీసుకొస్తారు. ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరున్నారు ఇంకా? అది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, బీజేపీ వైపు నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అంటే నేను అనేది ఒకవేళ నితీష్ కాకుండా, లేదు నితీష్ నాకు ఏజింగ్ ఇష్యూస్ వల్ల నేను టేకప్ చేయలేను సీఎం బాధ్యతలు అంటే ఎవరుంటారని? నితీష్ కాకుండా ఇంకా ఎవరు లేరండి అక్కడ, లేదు. సో బీజేపీనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఈ చెప్పినట్ల బీజేపీ వైపు నుంచి కూడా మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న అక్కడ బీహార్లో 2023లో డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఉన్నారు. కానీ వీళ్ళంతా అన్నోన్ నేమ్స్, కానీ అన్నోన్ నేమ్స్నే కదా బీజేపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆయన యాదవ్ మరి అదే పేర్లు గుర్తుండవు మనకు. ఆలోచించండి, ఛత్తీస్గఢ్, అక్కడ రాజస్థాన్ శర్మ గారు ఆయన. ఇదే ముందు మనకి వసుంధరాజే గుర్తుంటుంది, వాళ్ళు గుర్తున్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుంటే, రమణ్ సింగ్ గుర్తుంటుంది. ఇప్పుడు ఎవరు గుర్తులేదు. ఈ ముగ్గురు కూడా మనకి ఢిల్లీలో కూడా అంతే కదా, ఢిల్లీలో అన్నోన్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి తీసుకొచ్చి. సో బీజేపీ ఏం ట్రై చేస్తున్నారంటే పవర్ఫుల్ లీడర్స్ ఎక్కువ పవర్ఫుల్ కాకూడదు, దే కెన్ టుమారో స్టార్ట్ డిక్టేటింగ్ టు ద పార్టీ. దానికోసం శివరాజ్ సింగ్ చౌహాన్ని పక్కన పెట్టారు. ఓకే, వసుంధరా రాజే ఎప్పటి నుంచో పార్టీని అవుట్ ఆఫ్ ఫేవర్గా ఉన్నారు.
రమణ్ సింగ్ గారు కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నారు మంది కూడా. సో వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్ బీజేపీ సక్సీడెడ్. ఇది కాంగ్రెస్ చేయలేకపోతున్నారు. కర్ణాటకలో ఈ డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇదే కొట్టుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీకి అదే ప్రాబ్లం ఉంది. ఒక లీడర్ లేరు అక్కడ. యదూరప్ప పోతే ఇంకెవరు లేరు అక్కడ. యదూరప్పకున్న ప్రాబ్లం ఆయనకు ఉంది. పాక్సో కేసు ఉన్నాయి, అది ఉన్నాయి, కరప్షన్ కేసెస్ ఉన్నాయి. సో ఇంకో కొత్త లీడర్ని తీసుకొద్దామంటే ఎవరు కొత్త ఆఫ్ హ్యాండ్ ఎవరు లేరు. హూ కెన్ విన్ యూ ఎలక్షన్స్. అక్కడ లీడర్షిప్ ఇష్యూ కాదు, ఎలక్షన్ గెలవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనం చూడాల్సింది వాసుదేవన్ గారు. దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు అనమాట. సరే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే 199 సీట్లు కలిసిన బీజేపీకి ఇంత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఆడారంటే ఆడుకుంటారు బీహార్లో, ప్రాబ్లం లేదు వాళ్ళు. సో బీహార్ ఫిగర్ కాంగ్రెస్ హస్ కమ్ డౌన్ టు 4. As of now, Congress is 4 and 199 is NDA, 38 is Mahagathbandhan. 38 సీట్స్కి వచ్చేసారు. 29 ఆర్జేడీ, 4 కాంగ్రెస్, లెఫ్ట్ 5. లెఫ్ట్ కూడా చాలా తగ్గింది. లాస్ట్ టైం 12 సీట్లు ఉండే, ఈసారి 12 నుంచి 5కి పడిపోయింది. మొత్తం పడిపోయింది. వాళ్ళ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయట్లేదు అక్కడ. డెఫినెట్గా పనిచేయట్లేదు. ఎందుకంటే లెఫ్ట్ది ఆఫ్టర్ ద నక్సలైట్ మూవ్మెంట్ని మొత్తం తరిమికొట్టిన తర్వాత జార్ఖండ్ నుంచి మీ దండకారణ్య బెల్ట్ మొత్తం వీక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఓటింగ్ బ్యాంక్ అది ఉండే, అంటే ట్రైబల్స్ కానివ్వండి, మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళు. ఆ ట్రైబల్ ఏరియా జార్ఖండ్ కానీ బీహార్ నుంచి కూడా నక్సలిజం మొత్తం తుడిచిపడేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇప్పుడు అక్కడ ప్రసక్తి లేదు. తుడిచిపడేసిందని అనొచ్చా సార్? ఎందుకంటే నేపాల్ నుంచి మొదలైన రెడ్ కారిడార్ వయా బీహార్ లేదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా మీదుగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్లో లేదు కదా ఇప్పుడు. ఆపరేషన్ జరిగింది జరిగింది కదా, కగార్ జరిగిన తర్వాత మధ్యప్రదేశ్లో లేదు, ఇక్కడ గద్రిచోలి వైపు మహారాష్ట్రలో లేదు. సీ ద ప్రాబ్లమ్ ఇస్ నేపాల్లో గవర్నమెంట్ మారినప్పుడు, అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ ఒక శాంక్చురీగా తీసుకున్నారు దాన్ని. ప్రచంద వాళ్ళ గవర్నమెంట్ ఉన్న టైం. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత మొత్తం కథ మారిపోయింది అక్కడి నుంచి. బీహార్ నుంచి మీరు కట్ ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ దగ్గర సపోర్ట్ ఉండదు. అదే జరిగింది ఇప్పుడు ఈసారి. నక్సలిజం వైప్అవుట్ చేయడం వల్ల బీహార్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నక్సలిజం ఆఫ్టర్ ఆల్ ఎక్కడి నుంచి మొదలైంది? వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైంది. ఓకే, నక్సల్ బారి అనే విలేజ్ నుంచి మొదలైంది అది అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు కేరళ దాకా కూడా చూడొచ్చు. అక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు నక్సలిజం లేదు? అవును, అక్కడ నక్సలిజం లేదు. అక్కడ నక్సలిజం లేదు అక్కడ. సో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నారో అక్కడ నక్సలిజం లేదు. దట్ ఈస్ ద సర్ప్రైజింగ్ పార్ట్. వెస్ట్ బెంగాల్లో చూడండి, జ్యోతిబాసు గారు ఉన్నప్పుడు కూడా అక్కడ నక్సలిజం అస్సలు లేకుండా అక్కడెక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. కానీ బీహార్ లాంటి, జార్ఖండ్ లాంటి, మధ్యప్రదేశ్, ఎందుకంటే వీళ్ళు బతికేది పావర్టీ మీద. చూడండి, మీకు తినడానికి ఏం లేదు. అక్కడ చూడండి, ఆడు చూడండి, పెద్ద అంతస్తులో బిల్డింగ్ కట్టుకున్నాడు, 5 కార్లు ఉన్నాయి. ఓకే, వాడు ఫుల్ బిర్యానీ పార్టీలు పెట్టుకుంటాడు రాత్రి. ఇది మెయిన్గా నడుస్తుంది అనమాట. సో దాట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ గాట్ రీడ్ ఆఫ్. అండ్ అదే జరిగింది ఇప్పుడు. సో మనం చూస్తుంది ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిక్లైన్ కూడా ఈసారి లాస్ట్ టైం ఉన్న ఫిగర్స్ కూడా ఈసారి కనిపించట్లేదు. అండ్ డెఫినెట్లీ దట్స్ అ బిగ్ వరీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం స్పెసిఫిక్గా మీకు చెప్పాలంటే దే వర్ డౌన్ టు మొత్తం కూడా 12 సీట్లు సార్. సిపిఐ ఎంఎల్ 12 సీట్లు లాస్ట్ టైం. ఐ థింక్ సిపిఐకి 2, సిపిఎంకి 2, సిపిఐకి 1 ఎంత వచ్చిందో 2 వచ్చినాయి వాళ్ళకి. 12 సీట్ల నుంచి ఈసారి వాళ్ళు 5కి వచ్చేసారు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళకు కూడా 2 సీట్లు, అక్కడెక్కడ 1 సీటు లీడింగ్ లో ఉన్నారు. ఫైనల్ ఫిగర్స్ వీల్ హావ్ టు సీ. బట్ సిపిఎంఎల్ ఇస్ నౌ డౌన్ టు 4 సీట్స్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ 1 సీటు. సిపిఐకి అసలు ఏం లేదు ఇప్పుడు. లీడింగ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది కూడా